స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్లమెంటు తెలుగు మహిళలు న్యాయదేవతకు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బెయిల్ రావడంతో టపాసులు కాల్చి ధర్మం వైపే న్యాయం నిలిచిందని నినాదాలు చేశారు. మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ రావడంతో నిన్న ఈరోజు విశాఖపట్నంలోని సంబరాలు జరుగుతున్నాయి. మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ధర్మం వైపే న్యాయం అంటూ ఇక్కడ విశాఖ పార్లమెంటు తెలుగు మహిళలందరూ కూడాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే న్యాయదేవతకి చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేశారు. చాలా సంతోషంగా ఉన్నారు. టపాసులు కూడా పేల్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు ఉన్నారు. మీ ఆనందం ఏంటి మేడం? ఈరోజు న్యాయం గెలిచిందనడానికి నారా చంద్రబాబు బయటికి రాగానే ఎన్నో ఆంక్షలు పెట్టి ఆయన ఎటువంటి రాజకీయాల్లో పాల్గొనకూడదు, ఎటువంటి సభల్లో పాల్గొనకూడదు అనే దురుద్దేశంతో ఒక దొంగ సలహాదారుడు అక్రమంగా నిర్బంధించేస్తే మేము ఎలాగైనా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని చెప్పేసి దొంగ ఆలోచనతో దొంగ ఓట్లతో రావడానికి నారా చంద్రబాబుని అక్రమంగా నిర్బంధించారు. అంతకు మించి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడో ఒక్కసారైనా అవినీతి మచ్చ పడలేని వాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దొంగ ముఖ్యమంత్రి అయినప్పుడే ఎందుకు ఇలాంటి దొంగ కేసులు పెట్టారు? 5 కేసులు పెట్టారు. ఒక్క కేసులో అయినా ఎటువంటి ఆధారం చూపించి పెట్టారా చెప్పండి? ఆ న్యాయ దేవత మరొకసారి నిరూపించింది. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ధర్మబద్ధుడే అని నిన్న నిరూపితమైంది. కాబట్టి ఈ ఆనందానికి అవధులు లేవు మాకైతే. నిజంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఆయన నీతి మంత్రిగా వచ్చి 29వ తారీఖు నుంచి మాట మొదలవుతుంది. 53 రోజులు నువ్వు ఆటాడావు. 29వ తారీఖు నుంచి అధికారంలోకి ఎక్కినంత వరకు నీకు చుక్కలు చూపించే చరిత్ర మాదవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం తెలుగు మహిళలు. మేడం, మీరు చెప్పండి, ఆట మొదలవుతుంది అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఆ ఆటలన్నీ చూడడానికి వెయిట్ చేయడానికి నిన్న బెయిల్ వచ్చిందండి. ఎందుకంటే పైచాచిక ఆనందం పొందడానికే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా పెట్టారే కానీ 29 నుంచి ఆట మొదలవుతుంది అనేది కూడా మరి ఇక మీదట వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. న్యాయం గెలిచింది, ధర్మం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రానున్న రోజుల్లో ఇది 1 రోజు 2 రోజులు కాదు, నిన్న ఈ బెయిలు ఇంకా ఎన్ని రోజులైనా చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త వస్తున్నారు. అలాగే ప్రజలు కూడా వస్తున్నారు. వారు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు. ఆయన ఏంటనేది కూడా నిరూపించుకోవడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ రోజైనా సరే అబద్ధమే, నీతి నిజాయితీ అనేది ఒకటి ఉంది. అది భగవంతుడు ఇచ్చిన సృష్టి ప్రకారంగా. కాబట్టి ఇతను ఎలా వచ్చారు? వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఇలా చేస్తాడేమోనని కొడుకుకి ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు ఏ రకంగా ఉపయోగించుకున్నావు అంటే నీ కనీసం సచివాలయంలో పనిచేసినటువంటి ఒక వాలంటీర్ కూడా మాట వినకపోతే పోలీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి దుస్థితి నీ రాక్షస పరిపాలన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వచ్చిన భాగంలో నేను ఈ రకంగా చేయలేకపోయాను, దర్జాగా వచ్చి చేస్తున్నారు, మహాశక్తి కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు మళ్ళీ రేపు పట్టం రాదని ఉద్దేశంతో ప్రశ్నించే గొంతుని నొక్కడానికి ప్రయత్నం భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. చివరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఆంధ్ర ఎన్నికల మీద ఉంటుందా? ఒకటి చెప్తున్నాను, తెలంగాణలోని ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందండి. గచ్చిబౌలిలో ఐటీ వాళ్ళు చేసిందే చాలండి. ఈరోజు అక్కడ కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ మాత్రం తెలుగుదేశం వస్తుంది. ఈ ఎఫెక్ట్ మాత్రం ప్రతి ఒక్క తెలుగు జాతి గుర్తించుకొని ఆ ఎఫెక్ట్ని అక్కడ చూపిస్తుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది మొత్తం మీద పరిస్థితి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అయితే బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఉంటుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అధికారంలోకి వస్తాయని తెలుగు మహిళలు అంటారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి.